దాంట్లోనే బూమ్ బూమ్ బియర్ అంట. మళ్ళీ అదేంది ఇప్పుడేమంటాడు, మళ్ళీ ఈయన మన ప్రభుత్వం వచ్చినాక ఏమంటాడు, మనం చేసినామంటాడు, మన హయాంలో వచ్చిందంటాడు. నేను చెప్పేది ఏం చెప్తా ఉన్నానంటే, దాన్ని అవే డిస్టరీసు బ్రాండ్లు అనేటివి మారుతాయి. ఈరోజు సచిన్ టెండూల్కర్ అంటాడు, రేపు విరాట్ కోహ్లీ అంటాడు, రేపొద్దున ఇంకొకటి బాలకృష్ణ సినిమా బ్రాండ్ అంటారు. తేడాలు ఏం పడవు. డిస్టరీస్కి ఏంది, ఏ డిస్టరీ నుంచి వస్తూ ఉంది, ఆ డిస్టరీ అనేది నోటిఫైడ్ డిస్టరీ అవునా కాదా అన్నది మాత్రమే తేడా పడుతుంది. వాస్తవాలు అయితే దీన్ని వక్రీకరించి ఏమన్నారు, తక్కువ క్వాలిటీ అంటాడు. అదే క్వాలిటీనే ఇంతకుముందు ఆయన హయాంలో అయ్యే డిస్టరీస్ నుంచి అయ్యే క్వాలిటీతో అయ్యే మద్యమే వచ్చింది. కానీ ఆయన హయాంలో అది అమృతం, ఆయన హయాం పక్కకు పోతే వేరే హయాంలో అది విషం. ఇప్పుడు తీరా 5 నెలలు అయిపోయింది, ఈయన ప్రభుత్వం వచ్చింది. ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఏమిటని ఒకసారి గమనిద్దాం. మరి 5 నెలల నుంచి అయ్యే బ్రాండ్లే పెట్టినాడా, అదే మద్యమే సప్లై చేస్తున్నాడా, అదే క్వాలిటీనే ఇస్తున్నాడా, మార్చినాడా? మార్చలే కదా. అంతటితో ఆగిపోవడంలా, అంతటితో ఆగకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక మాఫియా నడపడం మొదలుపెట్టాడు. మాఫియా ఏమిటి? నిజంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో, మా ప్రభుత్వ హయాంలో మనం ఏం చేసాం, మద్యాన్ని నిరుత్సాహపరిచాం, మద్యం తాగడాన్ని నిరుత్సాహపరిచే విధంగా అడుగులు వేశాం. నెంబర్ ఆఫ్ షాప్స్ దాదాపుగా 4380, దాన్ని 2934 షాపులకు తగ్గించాం. అంటే ఆల్మోస్ట్ దగ్గర 30% ఆఫ్ ది షాప్స్ కట్ చేస్తాం. లాభ ఆపేక్ష ఉంటే గన మద్యం అనేది నియంత్రించలేము అనే ఉద్దేశంతో లాభ ఆపేక్షను తీసేస్తూ గవర్నమెంట్ షాపులు నడుపుతుందని చెప్పి పాలసీ మార్చాం. టైమింగ్స్ తీసుకొచ్చాం. మొట్టమొదటిసారిగా లిక్కర్ షాపులు రాత్రి 9 తర్వాతనో రాత్రి 10 తర్వాతనో నడపకూడదు అనే లిక్కర్ షాపు రూల్ తీసుకొచ్చటం. ఇంతకుముందు గతంలో ప్రతి లిక్కర్ షాప్ పక్కన పర్మిట్ రూమ్లో ఉండేటివి. లిక్కర్ షాప్ పక్కనే ఒక పర్మిట్ రూమ్ అని చెప్పి వీళ్ళు నడిపేవాళ్ళు, దాంట్లో 10 మంది కూర్చునేవాళ్ళు, 10-20 మంది కూర్చునేవాళ్ళు, ఎప్పుడు తాగుతూ ఉండేవాళ్ళు. ఆ పక్కన ఆడవాళ్ళు ఎవరైనా పోవాలనుకుంటే కూడా భయపడే పరిస్థితి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్మిట్ రూమ్ను రద్దు చేసినాం. లాభ ఆపేక్ష ఉండకూడదు, ఉంటే బెల్ట్ షాపులు కట్టడి చేయలేము అనే ఉద్దేశంతో ప్రభుత్వమే మద్యం దుకాణాలు మనం నడిపితే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 43,000 బెల్ట్ షాపులు నడిచేటివి. లాభ ఆపేక్షతో వాళ్ళు నడుపుతూ ఉన్నారు. మనం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు రద్దయినాయి. బెల్ట్ షాపులు రద్దయినాయి, పర్మిట్ రూములు రద్దు చేసినాం. లాభ ఆపేక్ష లేకుండా ఉండే అడుగులు ముందుకు వేస్తూ ప్రభుత్వమే నడిపించింది షాపులు. టైమింగ్స్ తీసుకొచ్చాం, రేట్లు కూడా పెంచడం జరిగింది. నిరుత్సాహపరుస్తూ, నియంత్రిస్తూ. దీనివల్ల ఏం జరిగింది, మన ప్రభుత్వ హయాంలో టేబుల్ ఏమో వాల్యూమ్స్ తగ్గించగలిగాం, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మెయింటైన్ చేయగలిగినాం, పెంచగలిగినాం. వాల్యూమ్స్ ఒకసారి గమనించినట్టయితే ఆదాయాలు ఇవి. వాల్యూమ్స్ ఒకసారి గమనించినట్టు అడిగితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి సంవత్సరం వాల్యూమ్స్ పెరుగుతూ పోయినాయి.
IMFL 2,88,00,000తో మొదలు పెడితే ఆయన హయాం ఎండ్ అయ్యేసరికి 2014-15లో 2,88,00,000 వాల్యూమ్స్తో వాల్యూమ్స్తో మొదలెడితే ఆయన హయాం ఎండ్ అయ్యేసరికి 3,84,00,000 కేసులకు ఎండ్ అవుతుంది. మన హయాంలో బేర్ అయితే 1.74 లక్షల కేసులతో మొదలైతే 2.77 లక్షల కేసులకు ఎండ్ అయింది చంద్రబాబు నాయుడు హయాంలో. మన హయాంలో వాల్యూమ్స్ అక్కడి నుంచి ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు మాదిరిగా పెరుగుతూ 15%, 20% పెరుగుతూ పోవాల్సిన వాల్యూమ్స్ మన హయాంలో నిరుత్సాహపరుస్తూ, నియంత్రిస్తూ తీసుకున్న చర్యల వల్ల వాల్యూమ్స్ తగ్గిస్తూ పోయినాం. మన చివరి సంవత్సరం 2023-24 కూడా చూస్తే చంద్రబాబు నాయుడు చివరి సంవత్సరం కన్నా కూడా మన వాల్యూమ్స్ తక్కువ. కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిందా అని అంటే తగ్గల. మనం తీసుకున్న చర్యల వల్ల. నెక్స్ట్ ఇంకో స్లైడ్ వేయండి మా ఆదాయాల స్లైడ్. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదాయాలు చూస్తే మనం తీసుకున్న చర్యల వల్ల ఒక పక్క మద్యం నియంత్రిస్తూ, ఒక పక్క మద్యంలో వాల్యూమ్స్ తగ్గిస్తూ, మరోవైపున రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు 17,682 కోట్లతో మనం మొదలెడితే 25,000 కోట్లకు తీసుకొని పోగలిగాం. ఆదాయాలు పెంచగలిగాం, మద్యాన్ని నియంత్రించగలిగాం, మంచి చేయగలిగాం పేదవాడికి, మరీ ముఖ్యంగా ప్రజలకు. కానీ చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన చేస్తూ ఉండింది ఏంటి, ఆయన చేసింది ఏమిటి అని ఒకసారి గమనిస్తే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి. ఆశ్చర్యం ఏమిటి అని అంటే, ఏకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు దోపిడీ ఏ రకంగా జరుగుతూ ఉందనంటే, ఒకవైపున చంద్రబాబు నాయుడు మద్యం రేటు తగ్గిస్తాడట, తద్వారా రేటు తగ్గించి, తద్వారా క్వాలిటీ తగ్గించి, తద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గించి, డిస్టిలరీస్కు మాత్రం వాల్యూమ్స్ పెంచి వాళ్ళ దగ్గర నుంచి ఒకవైపున ఎత్తే కార్యక్రమం. మళ్ళా చెప్తా, మళ్ళా వినండి. ఒకవైపున రేటు తగ్గించి, మరోవైపున క్వాలిటీ తగ్గించి, మరోవైపున ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గించి, డిస్టిలరీస్కు వాల్యూమ్స్ పెంచి, తన సొంత ఆదాయము లంచాల రూపంలో పెంచుకుంటూ డిస్టిలరీస్కు వాల్యూమ్స్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం తగ్గించే కార్యక్రమం ఒకవైపున. రెండో వైపున ఏం చేస్తూ ఉన్నాడు, ప్రభుత్వ రంగంలో నడుస్తూ ఉన్న షాపును రద్దు చేసినాడు.